నమస్కారం. తణుకు నియోజకవర్గ నా కార్యకర్తలు, నాయకులు, నా ప్రజలు అందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి, పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా బలపడాలి అనే తపంతో ఆయన పనిచేశాడు. ఏది ఏమైనా మరి ప్రజలు కొన్నిటిని గుడ్డిగా నమ్మారు. కొన్ని విషయాలు గుడ్డిగా నమ్మారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇదొక విషయం. మంచిని నమ్మించాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఏదైతే సైట్లు ఇచ్చారో గతంలో పట్టా ఇచ్చారు కానీ అది అమ్ముకుంటానికి పనికి రాకుండా ఉండేది. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు, మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఇప్పుడు చేయరు. రైతుల విషయంలో కూడా ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి, ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో, డ్వాక్రా విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదేమైనా ఇప్పుడు అలాగే ఈవీఎంల మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది. ట్యాంపరింగ్ జరిగిందనే విషయం మీద ఇవాళ పేపర్లో కూడా చూసాం. ఏదైతే మడకశిరలో ఒక బీఎస్పీ పార్టీకి 490 ఓట్లు పడితే వైఎస్ఆర్ పార్టీకి 5 ఓట్లు పడినాయి. దాని మీద గొడవ చేసి అక్కడ ఉన్న జడ్పీటీసీ దాన్ని ఎంక్వైరీ చేపిస్తే ఆ స్లిప్పులు ఎక్కడితే 490 వైఎస్ఆర్కి వచ్చినాయి, 5 బీఎస్పీకి వచ్చినాయి. అంటే ఇక్కడ ఈవీఎంల్లో కూడా మార్పు జరుగుతున్నది అనేది తెలిసింది. అదొక విషయం. అయితే డైరెక్ట్ ఒక ప్రైవేట్ కారులో ఈవీఎంఎల్ని కారులో మోసుకెళ్తున్నారు. నేను భీమవరంలో కూడా పట్టుకున్నారు. అదొకటైతే ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 1,80,000 ఓట్లు పడితే 30,000 ఓట్లు అధికంగా మరి కౌంటింగ్లో కనపడుతున్నాయంటే ఇవన్నీ కూడా తేడా జరిగిందనేది ప్రజలు చర్చించుకుంటున్న విషయం ఇది. అలాగే ఇక్కడ దాని వరకు వచ్చేటప్పటికి లీగల్గా ఏ నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరూ కూడా అందించే కార్యక్రమం చేస్తారు. ఏదేమైనా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న నా నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా వాళ్ళ మీద ఏకవాలకుండా చూసే బాధ్యత నాది. పూర్తిగా నా నాయకులు, కార్యకర్తల కోసం నేను శ్రమిస్తాను. ప్రజలకి వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళ పనులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడే ఆ ప్రభుత్వం జోలికి పోము. మేము ప్రజలకి కష్టం కలిగిస్తే మాత్రం మేము అండగా మా కార్యకర్తల నాయకులు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే విచ్చలవిడి మేము 2019లో మేము అధికారంలోకి వచ్చాం, ప్రశాంతంగా పాలన చేసాం. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ పథకాలు అందించాం.
అదే మా తప్పేమో అని మాకు అర్థం కావట్లేదు. కానీ ఇవాళ కొంతమంది కార్యకర్తల మీద దురుసు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదు, దీన్ని మాత్రం మేము సహించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా అండగా ఉంటాం. వాళ్ళ మీద ఏగవాలితే నా మీద వాళ్ళట్టు ఎంతటికైనా సరే మేము సహించేది లేదని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ గెలిచిన రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు పూర్తిగా మేము సహకరిస్తాం. ప్రజలకు మేలు చేసే విషయంలో, మంచి చేసే విషయంలో తోడుగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి రాధాకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.